హాయ్ ఫ్రెండ్స్, నేను పండు. హాయ్, నేను చిట్టి. ఈ రోజు మనం ఒక చిన్న పిచ్చు కథ వినబోతున్నాం. ఆ కథలో ఒక చక్కని నీతి కూడా దాగి ఉంది. మరి కథ మొదలు పెడదామా? ఒక పెద్ద చెట్టు మీద ఒక చిన్న బుజ్జి పిచ్చుక ఉండేది. దాని పేరు చిన్ని. చిన్నీకి ఒక చిన్న అలవాటు ఉండేది. తాను చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలనుకునేది. ఒకరోజు చిన్ని అమ్మ, ఇవాళ నువ్వే నీ మొదటి గూడు కట్టాలి అంది. చిన్ని చాలా ఆనందపడింది. చిన్న చిన్న పుల్లలు, ఆకులు తెచ్చి గూడు కట్టడం మొదలుపెట్టింది. కానీ ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. అయ్యో, గూడు ఒక్కసారిగా కింద పడిపోయింది. చిన్ని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను గూడు బాగా కట్టలేను, మళ్ళీ ప్రయత్నించినా మళ్ళీ పాడైపోతుంది అనుకుంది. అంతలో అక్కడికి ఒక అందమైన నెమలి వచ్చింది. ఏమైంది చిన్ని అని అడిగింది. చిన్ని జరిగినదంతా చెప్పింది. నెమలి నవ్వుతూ ఇలా అంది. చిన్ని, నీకొక విషయం తెలుసా? నేను చిన్నప్పుడు డాన్స్ చేసేటప్పుడు చాలాసార్లు తడబడ్డాను. మొదటిసారి నా డాన్స్ అసలు అందంగా ఉండేది కాదు. కానీ ప్రతిరోజు సాధన చేశాను, మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. అందుకే ఇప్పుడు అందరూ నా డాన్స్ని చూసి మెచ్చుకుంటున్నారు. కాబట్టి భయపడకుండా మళ్ళీ ప్రయత్నించు. గుర్తు పెట్టుకో చిన్ని, తప్పులు మనల్ని ఓడించడానికి రావు, ఇంకా బాగా నేర్పించడానికి వస్తాయి. అది విన్న చిన్ని మళ్ళీ ధైర్యంగా గూడు కట్టడం మొదలుపెట్టింది. ఈసారి గూడు మరింత బలంగా, అందంగా తయారైంది. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటో తెలుసా? తప్పులు చేయడం తప్పు కాదు. తప్పు చేశామని ప్రయత్నం మానేయడమే నిజమైన తప్పు. ప్రయత్నిస్తే నేర్చుకుంటాం, నేర్చుకుంటే ఎదుగుతాం. మరి ఇలాంటి అందమైన కథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. బాయ్.